అన్ని ఊర్లకి వెళ్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ నా సాక్ష్యం చెప్తున్నాను, ఇలా వాక్యం చెప్తున్నాను. అంతకుముందు నెలలోనేమో శ్రీకాకుళం వెళ్ళాను, మొన్న నెలలోనేమో మలికీపురం వెళ్ళాను, ఈ నెలలోనేమో విజయనగరం వెళ్ళాను, అంతకు ముందు నెలలోనేమో వైజాగ్ వెళ్ళాను, దానికి ముందు నెలలోనేమో పిఠాపురం వెళ్ళాను. ఇగో ఈరోజు ఇక్కడికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. బ్రదర్, మీరు అనేక చోట్లకు వెళ్ళి సువార్త ప్రకటించారు కదా. అవును. దేవుడు మీకు ఏ విధంగా సహాయం చేశాడు మీ పరిచర్యలో? ఏ విధంగా సహాయం చేయడం అంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళడానికి కానీ, అక్కడ సువార్త చేయడానికి కానీ మీకు దేవుడు ఎలాగ సహాయపడ్డారు? మామూలుగా వాళ్ళు నన్ను విజయనగరం రమ్మంటారు, నేను ఇక్కడ మామూలుగా బస్సు ఎక్కుతాను, అక్కడ వైజాగ్ కాంప్లెక్స్లో దిగుతాను, అక్కడ మళ్ళీ ఇంకో బస్సు ఎక్కుతాను, విజయనగరం వెళ్తాను. నేను దిగబోతాడికి వాళ్ళు ఆటో కానీ వెహికల్స్ స్కూటర్ కానీ ఏదో తీసుకొస్తారు, తీసుకెళ్తారు. మందిరానికి వెళ్ళిన తర్వాత ఇంకే ప్రాబ్లం ఉండదు కదండి, ఇంకా అన్ని వాళ్ళే చూసుకుంటారు. అది అక్కడికి పరిచర్య జరిగిన దాకా వాళ్ళు మౌనంగానే ఉంటారు, ఏం మాట్లాడరు. నా సాక్ష్యం అది విన్న తర్వాత, నేను మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అంతవరకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు. ఏంటి ఎలాంటి అతను వచ్చాడు ఏంటి అని వాళ్ళకి కొద్దిగా డౌట్ ఉంటుంది. మనం పరిచర్య అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ స్పందన ఎంత అంత కాదండి. నా సంతోషం కూడా ఎంత అంత కాదు. ఇంకా చెప్పన సఖ్యము మహిమయుక్తం మాట. నాకు ఒక ₹1 కోటి ఇవ్వాలి దేవుడు, ఆదివారం ₹1 కోటి ఇచ్చాడు నాకు దేవుడు, అంత సంతోషం. అది అంటే నేను డబ్బులతో పోల్స్తుంది కానివ్వండి, నాకు అంత సంతోషం. అది ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తూనే దైవ సేవకులుగా కొనసాగుతున్నారు కదా. అవును. ఎలాగా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు? నా పరిచర్యలో నాకు ఇప్పటి వరకు అన్ని ఇయ్యలే, సీఎల్తో పాటు ప్రెస్ లీవులతో పాటు అన్ని ఇయ్యలే. నాకు ఒక లీవ్ కూడా ఇప్పుడు వరకు మిగలలేదు. అంటే దేవుడి సేవ అంటే నేను ఇయ్యలు కూడా పెట్టుకుని వెళ్ళిపోతాను. అది నేను వాళ్ళకి అది అలా సేవ కోసమని చెప్పను, నాకు ఏదో పని ఉందని చెప్తాను. అలా నా ఇయ్యలు కూడా పోతున్నాయి. నా పోయినా పర్లేదు, నాకే పెద్ద ఇదేం కాదు. మీ పరిచర్యకి మీ మిసెస్ సపోర్ట్ ఫుల్ 100%. తను పెందుకోసం నుంచి వచ్చింది, ఒక సంవత్సరం ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు నాకంటే స్ట్రాంగ్. ఇప్పుడు తను కూడా పరిచర్య చేస్తున్నారు. ఎక్కడికైనా తన పరిచర్య చేయదు, కానీ నన్ను ఎక్కడికైనా సరే పరిచర్య అంటే ఇంకా అన్ని రెడీ చేసి పంపుతుంది. ఉదయం 4 గంటలకు వెళ్ళాలంటే 4 గంటలకి రెడీ చేసి పంపుతుంది. అప్పుడు టిఫిన్ కావాలంటే టిఫిన్ కూడా రెడీ చేసి పెడుతుంది, భోజనం కావాలంటే భోజనం రెడీ చేసి పెడుతుంది, బట్టలు అన్ని రెడీ చేసి పెడుతుంది. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు బ్లైండ్ కదా, అంత దూరం ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడు కూడా అంత సేవ కంటే ఎక్కడికైనా పంపుతుంది. అసలు నాకు ఇబ్బంది లేదని. అది మీ కుటుంబంలో మీ పాప మీ ఇద్దరే ఉంటారా? మా పాప, నేను, మా అత్తమ్మ, మా మిస్సెస్, నలుగురు ఉంటారు. మీ పనులు అన్ని మా మిస్సెస్ చేసేస్తారండి. మీరు వచ్చి చూస్తే మరి అన్ని వండేస్తారు. మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, పీతలు అన్ని వండేస్తారు. నువ్వు వండలేదంటే ఏమీ లేదు. అదండి. మీ మిస్సెస్ కూడా బ్లైండ్ అన్నారు? ఫుల్ బ్లైండ్ అండి. మరి ఇవన్నీ ఎలా చేయగలుగుతారు? తన అంతే దేవుడిచ్చిన వరం అండి. దేవుడిచ్చిన వరం. ఆ విషయం కూడా మీకు చెప్పాలి. మా అన్నయ్య గారు ఏమన్నారంటే, మీ ఇద్దరు బ్లైండ్ కదమ్మా, మరి మా తమ్ముడికి వంట చేసి పెట్టగలవా అన్నారు. పెట్టగలను అన్నారు, కానీ ఆవిడకి నిజానికి అప్పటికి వంట రాదు. మ్యారేజ్ అయిన తర్వాత మేము చిన్న స్టవ్ కొనుక్కున్నామండి, తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు. అప్పటికి మాకేమీ లేదని చెప్పాను కదా, తనే వంట చేసేదండి. అంటే మీకు ఇప్పుడు మాకు ఎబ్రోడ్ నుంచి కొంతమంది దైవజనులు వస్తారు, మా మిస్సెస్ టీ పెట్టి ఆ టీ తాగిన దాకా వెళ్ళరండి. ఇంకో దైవజనుడు వస్తాడు రాజమండ్రి నుంచి, జాషువా గారని, తనకు షుగర్ అండి. మా మిస్సెస్ దగ్గర సేమియా కాయించుకొని తాగి వెళ్తాడండి. వాళ్ళ మందిరాలు అయితే ఒక్కొక్కటి 4 కోట్లు 5 కోట్ల మందిరాలండి, 4 మందిరాలు ఉన్నాయి. అలాంటి అతను కూడా మా దగ్గర ఆ టీ కానీ ఆ సేమియా కానీ తాగిసి వెళ్తాడు. అంత టాలెంట్ దేవుడు మా మిస్సెస్కి ఇచ్చాడండి. అది అదండి. మరి ఇప్పుడు మీ అన్యుల నుంచి మీరు దేవుని తెలుసుకొని సేవ చేస్తున్నారు కదా, మీ కుటుంబ సభ్యులు మారలేదన్న? మారలేదండి.
వారి కొరకు మీరు ఎలాంటి ప్రయత్నాలు? వాళ్ళ కోసం ఇప్పటికీ నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళని అలా ప్రేమిస్తూనే ఉన్నానండి. వాళ్ళని మరి దూరం చేసుకోకూడదు కాబట్టి, అంటే వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉండిపోయిందండి. ఆ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల నుంచి రాలేకపోతున్నారు. కానీ అంటే నన్ను కూడా రానివ్వరు, బయట కూర్చోమంటారు. అయినా సరే నేను ఏం ఫీల్ అవును, ఎందుకంటే వీళ్ళు ఎప్పటికైనా రక్షించబడాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ మీటింగ్ అక్క మేడ మీదే జరిగేది అన్నమాట. ఇప్పుడు అక్క అది 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు. దేవుడు వాళ్ళు కూడా ఆశీర్వదించాడు, కానీ రక్షించబడాలని ఆశ. కానీ పిల్లలు అయితే వచ్చేవారండి, మా అక్కగారి పిల్లలు వచ్చేవారు, మా అన్నయ్య గారి పిల్లలు వచ్చేవారు. కానీ వీళ్ళు బంధించేస్తున్నారండి. అది మీ కుటుంబ సభ్యులు కూడా కాకినాడలోనే ఉంటున్నారు? కాకినాడలోనే ఉంటారండి, ఓకే. సంత చెరువు దగ్గర ఉంటారు. సరే, మీరు దేవుని పట్ల మంచి విశ్వాసం కలిగి ఉన్నారు కదా? అవును. మరి భవిష్యత్తులో మీ ద్వారా దేవుడు ఏం చేయాలని? నేను మందిరం కట్టాలి, ఆత్మలు సంపాదించాలని ఆశ ఉందండి. ఎందుకంటే నేను 400 అద్దె కట్టలేని పరిస్థితులు ఉన్నాయి కదా. అలాంటి ఇప్పుడు నాకు దేవుడు 3 గృహాలు ఇచ్చాడు. ఒక ఇల్లు అయినది దేవుడి కోసం కొని అలా ఉంచానండి. మరి పరిచయం చేయాలని ఉంది. అయితే నేను ప్రారంభించేది గొప్పతనం కాదు, ఎవరో ఒక దైవజనులు వచ్చి ప్రారంభించాలి. అది నాకు మా సంఘంతో చేయించడం నాకు ఇష్టం లేదు. నాకు ఒక అక్క ఉన్నారండి, దేవుళ్ళలో ఉన్న అక్క ఉన్నారు. ఆ అక్క అన్నారు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు మాట, తమ్ముడు నేను వచ్చి పరిచయం చేస్తాను అంటున్నారు. అలాగే రామచంద్రపురంలో ఒక అన్నయ్య ఉన్నాడండి, ఆయన బ్లైండ్కి సేవ చేస్తాడు, అడవుల్లో చేస్తాడు మాట సేవ, అడవుల్లో ట్రైబల్స్కి చేస్తాడు. ఆ అన్నయ్య కూడా నేను వచ్చి చేస్తాను తమ్ముడు అన్నాడు. వీళ్ళిద్దరి కోసం ప్రార్థన చేస్తానండి, దేవుడు ఎవరిని పంపిస్తే వాళ్ళని. అది ఆ అక్క భర్తకి అయితే మోగోడండి, నువ్వు మాటలు రావు, 2 పిల్లలండి. తన మందిరం కట్టుకొని సేవ చేస్తుంది, ఉద్యోగం రిజైన్ చేసి సేవ చేస్తున్నారండి. ఆవిడ కూడా తమ్ముడు నేను చేస్తానరా అని అంటుందండి ఆవిడ. అది అంటే మనుషులు చెప్పారని నేను కాదు, కానీ దేవుడు ప్రార్థన చేస్తాను, ప్రభా ఎప్పుడు ప్రారంభిస్తావు, ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చావు, ఈ నాయి కాదు, ఇవి ఎప్పటికైనా కాలిపోతాయి, కానీ కొన్ని ఆత్మలు నాకు కావాలి, దానికి సమయం నువ్వు ఇస్తే ప్రభా నేను ప్రారంభిస్తాను. నా సొంత చిత్తంతో నాకు ఏదో జీతం అవుతుందని, ఇప్పుడు డబ్బులు ఉన్నాయని, నలుగురు ప్రేమించేస్తున్నారని నేను చేయబడం కాదు. నువ్వు ఎప్పుడు అనుమతిస్తావో త్వరలో ఇమ్మని దేవుడిని అడుగుతున్నాండి. ఉద్యోగం చేస్తున్నాను కానీ గుండెలో కొద్దిగా బాధ ఉంది, ఇప్పుడు నా ఆత్మలైనా సంపాదించాలి, పరిచర్య చేయాలని. మొన్న రీసెంట్గా మా పాప కూడా అన్నది, డాడీ ఇంత వాక్యం చెప్తున్నావు, ఇన్ని మందిరానికి వెళ్తున్నావు, నువ్వే ప్రారంభించకూడదా అన్నది. దేవుడు సమయం ఇవ్వాలి కదా డాడీ, దేవుడు సమయం ఇస్తే వెంటనే ప్రారంభించేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయి అని చెప్పాను పాప. అదండి. ఓకే. ఇప్పుడున్న ప్రజెంట్ ఈ లోకంలో విశ్వాసులు కానీ, యువత కానీ, యవనస్తులు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు చెప్పేది అది అంతా కూడా అదేనండి, ఎక్కువగా యూత్కే చెప్తున్నాను. నేను నా యవ్వన కాలంలో ఇలా ఉన్నాను, స్టార్ కృష్ణ ఫేవరెట్. ఇప్పుడు మీకు ఎవరైనా పవన్ కళ్యాణ్ అంటున్నారా, మహేష్ బాబు అంటున్నారా, అల్లు అర్జున్ అంటున్నారా, ఇవన్నీ వదిలేయండి. ఇదంతా మోసం. వాళ్ళు రంగులు వేసుకొని మనల్ని మోసం చేసిపోయాను. నా జీవితాన్ని అంతా పాడు చేసుకున్నాను, మీ ఎవరి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రుల మాట వినండి, దైవజనుల మాట వినండి. మందిరానికి వెళ్తే మందిరంలో ఎక్కువగా మందిరాన్ని ప్రేమించండి, ఏ పరిచర్యకి దూరం అవ్వద్దు. ఎవరి కాలంలో చాలా కోరికలు ఆశలు ఉంటాయి, ఈ లోకంలో జలసాగా తిరగాలనిపిస్తుంది, అలాంటివి ఏమి చెయ్యొద్దు అని ప్రతి సంఘంలో కూడా నేను చెప్తున్నానండి యవనస్తులకి. ఓకే. అంటే ఇప్పటి వరకు మీకు దేవుని మీద మీ అభిప్రాయం? నాకు ఇంకా అది అల్ఫా ఓమేగా అండి, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఇంకా అతనికి అసాధ్యం అంటే ఏమీ లేదండి, మృత్యుంజయుడు. ఇంకా అతని కోసం ఇంకెవరించడానికి నా జన్మ. మీ జీవితంలో కళ్ళు ఉండి ఆ వయసులో అలా అయిపోయినప్పుడు మీరు దేవుని తెలుసుకున్నారు కదా? అవును. ఒక సిస్టర్ ద్వారా. అవును. శాంతి అని చెప్పారు. శాంతి అండి ఆవిడ పేరు? శాంతి అండి. ఆ సిస్టర్ ద్వారా మీరు దేవుని తెలుసుకున్నారు? తెలుసుకున్నాను. ఉండండి, మీరు దేవుడిని తెలుసుకున్నాను, ఆ వాక్యాల ద్వారా నేను ఇలాగా మార్చబడ్డాను అనేది చెప్పారు కదా. ఎప్పుడు దేవుడిని మీరు క్వశ్చన్ చేయలేదా? నేను నన్ను ఇలా చేసావు, నేను ఆ క్వశ్చన్ నాకు రాలేదండి. నేను ఆ క్వశ్చన్ ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి భక్తిలో ఉన్నాను కాబట్టి ఎప్పుడు నాకు క్వశ్చన్ వేసుకోలేదండి. అయితే ఇంకోటి చెప్పగలను,
తను ఉద్యోగం చేసి ఇంటికి వెళ్ళిపోయారు కదండి. మాకు మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడైనా లేకపోతే ఏదైనా రెస్ట్ ఏదైనా సెలవులు వచ్చినప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను కొద్దిగా మత్తులోనే వెళ్ళేవాడిని, తాగేసి వెళ్ళేవాడిని. వాళ్ళు మా శాంతమ్మ ఇంటికి వెళ్ళేవాడిని. వాళ్ళ అమ్మగారు తలిపేసేవారండి, వాళ్ళ నాన్నగారు తలిపేసేవారు, వాళ్ళ అక్క తలిపేసేది, వాళ్ళ తమ్ముడు తలిపేసేవాడు. మా శాంతమ్మ లేదు బయటికి వెళ్ళిపోయేవారండి. ఆ చెల్లి వచ్చి తలుపు తీసి నన్ను లోపలికి తీసుకెళ్ళేదాన్ని. తీసుకెళ్ళి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫాస్టింగ్ ప్రార్థన చేసుకునేవాళ్ళం. తను అన్నమాట, అమ్మనైనా నాన్నైనా వదిలేస్తాను కానీ అనియా నేను ఉన్నంత వరకు నేను నిన్ను వదలను అని నాకు మాట ఇచ్చిందండి. అమ్మ మరి ఈ విధంగా నీకేమైనా నిందలు అవమానాలు రావచ్చు కదా అని అన్నాను కూడా. అయినప్పటికీ తను ఏమి లెక్క చేయలేదండి. ఆ యవ్వన కాలంలో నన్ను ఎలా ప్రేమించి దేవుళ్ళు ఎలా నడిపించిందంటే ఇంకా అది వర్ణించడానికి నాకు నా హృదయం సరిపోదు సిస్టర్ గారు. అంత ప్రేమించిందండి తను. అందుకే ఈ రోజు ఎలా ఉన్నాను. అందుకే నేను అన్నాను చెల్లి కాదు నాకు అమ్మ అని అన్నాను. అందుకే నాకు చెల్లి కాదండి అమ్మ. నా కంఠంలో ఉన్నంత వరకు ఫస్ట్ యేసుప్రభుని మర్చిపోయాను, తర్వాత చెల్లిని మర్చిపోయాను. అది ఇప్పటి వరకు అయితే మీరు దేవుణ్ణి వ్యతిరేకించి ఆయన మాత్రం ప్రార్థన ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ మీరు ఏమీ అడగలేదు దేవుణ్ణి. అసలు నేను ఎప్పుడు ఏది అడగలేదండి. దేవుడు అన్నీ నాకు ఇచ్చేసాడు. దీనికి ఒకటే మా నిర్ణయం ఏంటంటే నా నీతిని నా రాజ్యాన్ని ఎతికన్నాడు అంతే. దేవుడు అన్ని ఇచ్చాడు. నేనైతే అడగలేదండి, ఒక్కరు కూడా అడగలేదు. మ్యారేజ్ మాత్రం ఒకటే అడిగానండి అంతే. ఉద్యోగం ఇమ్మని కానీ, ఇల్లు ఇమ్మని కానీ, ఈ పిల్లలు ఇమ్మని కానీ, ఇంత బాధ ఇమ్మని కానీ ఎప్పుడు నేను నన్ను ఆశీర్వదించని కానీ, గొప్పవాడిగా చేయమని కానీ నేను ఎప్పుడు దేవుడిని అడగలేదు. అస్సలు అసంభవం, నేను అడగలేదు. మీ చూపు విషయంలో కూడా ఏం అడగలేదు అసలు ఏం అడగలేదు. ఎప్పుడు అసలు నాకు ఆత్మను సంపాదించాలని భారం ఉండిపోయిందండి. ఆ భారం తప్ప రెండో భారం లేదు. నేను ఇప్పటికీ అదే అడుగుతున్నాను, నీ పరిచర్య ఎలా చేయాలి, కొన్ని ఆత్మను ఎలా సంపాదించాలి, అది నా ఉద్దేశం. ఓకే, అదే. ఇప్పటి వరకు దేవుని తెలుసుకున్న తర్వాత మీకు ఇష్టమైన పాట మా ప్రేక్షకుల కొరకు ఒక పాట పాడండి. అలాగే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా, మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా, ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా, రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా కార్చెను రక్తము పాపులకై,
పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై, తన దరి చేరిన పాపుల నెల్ల కడుగును తన దూరత్వముతో, కడుగును తన దూరత్వముతో. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారిని చేర్చును పరము, నమ్మని వారికి నరకమేగా. నమ్మిన వారిని చేర్చును పరము, నమ్మని వారికి నరకమేగా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుని తరపున ప్రతినిధినై, దేవుని ప్రేమకు ప్రతిరూపమై, యేసుని తరపున ప్రతినిధినై, దేవుని ప్రేమకు ప్రతిరూపమై, అతి వినయముగా బ్రతిమాలుచున్నాను, నేడే నమ్ముము యేసు ప్రభున్. అతి వినయముగా బ్రతిమాలుచున్నాను, నేడే నమ్ముము యేసు ప్రభున్. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చాలా చక్కగా పాడే బ్రదర్. అదేవిధంగా మీరేమైనా ఇప్పుడు సేవా అనుభవాల కార్యక్రమంలో చూస్తున్న ప్రేక్షకుల కొరకు మీ యొక్క సలహా కానీ, లేదంటే దేవుని పట్ల దేవుని తెలియని వారి కొరకు కానీ ఎవరైనా సరే మాటలు చెప్పి ఎవరైనా సరే చేయండి. డబ్బుల కోసం ఆశించవద్దు, పదవుల కోసం ఆశించవద్దు, ఈ మందిర పరిచర్యలు చేయాలని ఆశించవద్దు. దేవుడి పిలుపు ఉంటే తప్పకుండా చేయండి. దైవజనులకి సహకరించండి, పేదవాళ్ళకి సహాయం చేయండి. ఏమీ లేని అనాథలకి మీరు ప్రోత్సాహంగా ఎక్కువగా ఉండండి. దైవజనులకి 100% సంఘం అంతా సపోర్ట్గా ఉండాలి. మీ దశమ భాగం అనేది మందిరంలో ఇవ్వాలి, ఏ మందిరంలో కూడా వేయకూడదు. మీ దశమ భాగం అనేది అది దైవజనులు సువార్తకైనా వాడచ్చు, పేదవారికైనా వాడచ్చు, విద్యకైనా వాడచ్చు, సువార్తకైనా వాడచ్చు, దేనికైనా వాడచ్చు. ఆ దైవజనులు కూడా వాళ్ళు ఇచ్చిన దశమ భాగం కానీ ప్రథమ ఫలాలు అన్నింటినీ కూడా దేవుడు మందిరం కోసం, దేవుడు మందిర అభివృద్ధి కోసం వాడాలి. అది నా ఆశ. వచ్చే వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకోవాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళని విజిటింగ్ చేయాలి, వాళ్ళ దేవుళ్ళు ఎక్కువగా బలపరచాలి. ఆ విధంగా వాళ్ళని ప్రేమించిన తర్వాత వాళ్ళ సంఘంలోనే ఉంటారు, ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే మమ్మల్ని కూడా దైవజనులు అలాగే ప్రేమించేవారు, మందిరం మాకు అప్పగించేసేవారు. అందుకని ఈరోజు ఇంకా మందిరం అంటే ప్రేమ, దేవుడు అంటే ప్రేమ, విశ్వాసులు అంటే ప్రేమ, సేవకులు అంటే ప్రేమ. నేను ఉద్యోగస్తులకి అంత గౌరవం ఇవ్వను, అంత వెయిట్ ఇవ్వను. సేవకులకు మాత్రమే ఆ గౌరవం ఉంటుంది. ఎందుకంటే సేవకులు అనేవారు అన్నీ విడిచిపెట్టి వస్తారు కాబట్టి సేవకులకి 100% సంఘం సపోర్ట్ చేయాలి. సేవకులకి ఎక్కువగా మనం ఎంకరేజ్ చేయాలి. అది నా ఉద్దేశం.
ఎవరైనా బలహీనంగా కానీ వ్యాధిగ్రస్తులుగా కానీ ఎక్కడైనా హాస్పిటల్లో ఉంటే ఫస్ట్ వాళ్ళని పలకరించడానికి వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా మృతి పొందితే ఫస్ట్ వాళ్ళ ఇంటికి పలకరించడానికి వెళ్ళాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. పెళ్ళిళ్ళకి పేరెంట్గా అంటారా ఇలాంటి పెద్ద నాకేమంత ఇంట్రెస్ట్ లేదు. ఇవన్నీ కూడా మరి మనం నేర్చుకోవాలి. సాపలు వేయాలి, బాత్రూమ్లు అవి క్లీన్ చేయాలి, యవనస్తులు మందిరం అది శుభ్రం చేయాలి. అది సేవకులు చెప్పకుండా చేస్తే మంచిది. నా చేతిలో పెరిగిన పిల్లలందరినీ కూడా నేను అలాగే పెంచాను. ఈరోజు వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళకి మందిరాలు ఇచ్చారు, వాళ్ళందరూ కుర్రవాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు పెంచి పోషించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా వాళ్ళు పెరిగారు. ఎవరైనా సరే అలా పెరగాలని నా ఆశ, ఎవరైనా అలాగే పెంచబడాలని ఆశ, అలాగే పరిచర్య చేయాలని నా ఆశ. సిస్టర్ గారు ప్రైజ్ లాడ్, మీ అందరికీ ప్రైజ్ లాడ్, వందనాలు. ప్రైజ్ లాడ్ బ్రదర్. మీ యొక్క అమూల్యమైన సాక్ష్యాన్ని, మీ అనుభవాలను ఈ సేవా అనుభవాలనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మాకు, మా వీక్షిస్తున్న విశ్వాసులకు, ప్రేక్షకులకు తెలియజేసినందుకు దేవుని పేరట మీకు వందనాలు చెప్పుకుంటున్నాను. మా సేవా అనుభవాలనే పరిచర్య కొరకు ఒక చిన్న ప్రార్థన. సకలాశీర్వాదంలో కారణభూతురా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు. ఇదైతే నాకేమీ తెలియదు తండ్రి. మరి వాళ్ళు పిలిచారు, నేను నీ మీద నమ్మకంతో వచ్చాను. వాళ్ళు ఈ ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ సేవా పరిచర్య యూట్యూబ్ అనేది నడిపిస్తున్నారో తండ్రి, మాలాంటి వాళ్ళని పిలిచి ఎంకరేజ్ చేస్తున్నారో. మరి కొన్ని ఆత్మలు బడపడాలి, కొన్ని సంఘాలు ఆశీర్వదించబడాలి, కొన్ని గ్రామాలు రక్షించబడాలి, దేవుడికి మహిమ రావాలి, చాలామంది రక్షించబడి పరలోక వారసులు కావాలి. ఆ పరిచర్య 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా మరి విస్తరించాలని కోరుకుంటున్నాను. మరి ఇసాకు ఎలాగా మరి ఫలించాడో తండ్రి, యోసేపు ఎలా ఫలించాడో తండ్రి 100అంతలుగా, మరి ఈ పరిచర్య కూడా అలా ఫలించాలని, ఇంకా మాలాంటి వాళ్ళు అనేక మందిని వీళ్ళు మరి గ్యాదర్ చేసి ఇలాంటి పరిచర్య చేయడానికి, దాని ద్వారా ఇంకా అనేక మంది మరి ఆశీర్వదించబడడానికి, బలపరచడానికి సహాయం చేయండి. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చావో నాకు కూడా తెలియదు తండ్రి. నా పట్ల నీ ఉద్దేశం ఏంటో, నీ సంకల్పాలు ఏంటో నెరవేర్చండి. మీ దైవజనుల పట్ల మీ ఉద్దేశం ఏంటో నెరవేర్చండి. ఇంకా నేను ఏం చేయాలో నాకు నేర్పించండి. ఇంకా నీ పరిచర్య ఎలా చేయాలో నాకు నేర్పించండి. ఇంకా ఆత్మను ఎలా బలపరచాలో నాకు సహాయం చేయండి. నేను నీ పరిచర్య చేయాలని సన్నివేదిలో ఎంత ఆశ ఉంది, ఆ ఆశ కూడా మీ చిత్తానుసారంగా నడిపించండి. దానికి కావాల్సిన దైవజనులు కూడా నాకు సిద్ధపరచండి. మరి ఆ పరిచర్య కోసం ఇక్కడ వీళ్ళు కూడా మరి నా కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు వేకేపించారు. నా మనసులో ఉన్న ఆ తలంపుల ఊహలు కూడా మరి వాళ్ళు కూడా విన్నారు. నీ ఆలోచన నా ఆలోచన వంటివి కాదు, నీ తలంపులు నా తలంపు వంటివి కాదు, అవి చాలా ఉన్నతమైనవే చెప్పు తండ్రి. మరి వాళ్ళు కూడా గ్రహించడానికి, నన్ను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని, ఈ పరిచయం దీవించమని. ఇంతవరకు ఈ పరిచర్య కోసం ఇవన్నీ ఉపయోగించారు తండ్రి. ఇవన్నిటిలో కూడా మీరు దీవించి వీటి ద్వారా వెళ్తున్న ఆ పరిచర్యని అనేక దిక్కునికి వెళ్ళడానికి సహాయం చేయమని, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటిలో కూడా మీరు వాడుకోమని, ఇంకా వాళ్ళకి ఏమైతే ఇన్స్ట్రుమెంట్లు కావాలో సహాయం చేయమని, ఇంకా వాళ్ళకి ఆర్థిక వనరులు ఏం కావాలో కూడా సహాయం చేయమని, భౌతిక వనరులు కూడా ఏం చేయాలో సహాయం చేయమని, పరలోక ఈవులు కూడా ఏం కావాలో సహాయం చేయమని, ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఆ పరిచర్య చేయాలో వాళ్ళు కూడా సహాయం చేయమని, ఏ ఆటంకాలు అవరోధాలు లేకుండా మరి చెప్పిన స్పందించి సహకరించడానికి సహాయం చేయమని, అందరం కలిస్తేనే ఈ పని అవుతుంది. కాబట్టి ఆ పనిలో మేము అందరం కూడా ఒకరి మీద ఒకరు ఆనుకొని ముందుకెళ్ళడానికి నెహెమ్యా చెప్పినట్టుగా మా పరిచయాన్ని కొనసాగించమని, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ప్రార్థించుకుంటూ, ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన పుణ్యనామంలో ప్రార్థించి, స్తుతించి, బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. చూశారు కదండి, ఇప్పటి వరకు దైవ సేవకులు, దైవజనులు అబ్రహాం గారు తన జీవితంలో 10 సంవత్సరాల వరకు చూపుండి, ఆ తర్వాత అనుకోని రీతిగా జరిగిన ఇన్సిడెంట్ వల్ల చూపు 2 కళ్ళు పోగొట్టుకొని, మరి చూపు పోయిన బాధ లేకుండా దేవుణ్ణి తెలుసుకొని దేవుని సేవలో ఎంతగా వాడబడుతున్నారో, అదేవిధంగా మరి మనకు చూపుండి దేవుని సేవ ఏం చేస్తున్నాం, దేవుని పరిచర్యలో ఎలాగ మనం ముందుకు సాగుతున్నాము, ఒక మంచి ఎగ్జాంపుల్ దైవ సేవకులు పి అబ్రహాం గారు ఇంత గొప్ప సాక్ష్యాన్ని పంచుకోవడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా సేవ అనుభవాల యూట్యూబ్ ఛానల్లో
మీరు కూడా మనకి కాళ్ళు చేతులు నోరు దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు, చూపు ఉండి కూడా దేవుని సేవలో మనం వాడబడుతున్నామా లేదా మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఒకసారి. ఇంత అద్భుత సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. అలాగే మీ యొక్క అమూల్యమైన సాక్ష్యాలను మాతో పంచుకోవాలనుకుంటున్నారా? సేవా అనుభవాలు కార్యక్రమంలో మీరు పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు సంప్రదించగలరు, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయగలరు. మీకు కనుక ఈ కార్యక్రమం నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ప్రైజ్ లార్డ్.